రాయలసీమలో తాడిపత్రి పేరు చెబితే మన గుర్తొచ్చేది ఇద్దరు. ఒకటి జేసీ ప్రభాకర్, రెండోది కేతిరెడ్డి పెద్దారెడ్డి. వారిద్దరి వైరం ఏ నాటితో కానీ కనిపిస్తే కొట్లాటలు, మాట్లాడితే తిట్లు, ఎదురుపడితే నీ ప్రతాపమో నా ప్రతాపమో అన్నట్టు సాగే కక్షలు, కార్పణ్యాలు. దేశం మొత్తం మారింది కానీ వీరు మారలే. కానీ ఫస్ట్ టైం ఒక సైడ్ నుండి ఒక పాజిటివ్ సంకేతం వచ్చింది. జరిగింది, జరగబోయేది మన చేతుల్లోనే ఉంది. ఇప్పటికైనా మారదామా బ్రదర్ అంటూ జేసీకి స్నేహహస్తం అందించారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. 14 కాన్స్టిట్యున్సీలలో ఏ విధంగా రాజకీయాలు చేస్తారో నువ్వు కూడా అదే విధంగా చేస్తాను. నేను ఇటు చెప్తాను, ఇంతటితో నువ్వు స్టాప్ చేయి, నేను స్టాప్ చేస్తాను. నువ్వు చేయకోకుండా ప్రతిసారి ఇదే విధంగా దాడులు ఇంకోటి మొదలు పెడితే నేను చట్టరీత్యా ఏం చేయాలో అవన్నీ చేసి తీరుతాను, చేస్తాను కూడా. నేను చట్టాన్ని నమ్ముకొని ఉండేవాడిని. నీ మాదిరి బలాన్ని కార్యకర్తలకు రెచ్చగొట్టి పురుగొలిపి దాడులు చేసేవాడిని మటుకు కాదు. మా ఆస్తులు మేమేంటికి సంపాదించుకోవాలా? అతని ఇంటికి అడిగిపోయి పొద్దున్నే పోయి టిఫిన్ తినొచ్చు పోలే, ఏదో ఆ కోఆర్డినేట్ చేయండి, పోయి టిఫిన్ తినొస్తాం. విన్నారుగా, ఎవరి పేరు చెబితే కేతిరెడ్డి కళ్ళు నిప్పుల కుంపటిగా మారుతాయో, ఎవరి మాట వింటే కేతిరెడ్డి పళ్ళు పటపటమంటాయో, ఎవరి ఊసెత్తితే కేతిరెడ్డి ఒంటిపై తేళ్లు చెరలు పారినట్టు అనిపిస్తాయో అలాంటి వ్యక్తితోనే కలిసి నడుద్దామా డూడ్ అంటున్నారు కేతిరెడ్డి. అయితే స్నేహం చేద్దామంటూనే జేసీని సెటర్స్ తో చెడుగుడాడేశారు కేతిరెడ్డి. ఈ వయసులో ఆ మాటలేంటి, ఆ చేష్టలేంటి అంటూ జేసీ తీరును చీల్చి చెండాడాడు కేతిరెడ్డి. అలాగే జేసీ కొడుకు భవిష్యత్తు పైన 4 మంచి మాటలు చెప్పుకొచ్చారు కేతిరెడ్డి. నువ్వైతే నీ కొడుకును ఎమ్మెల్యేగా చేయగలిగినావు తప్ప ప్రజలకు నీ కొడుకు ఎలాంటి సంబంధాలు లేకుండా పెంచుతాను. భవిష్యత్తు 75 సంవత్సరాలు 74 సంవత్సరాలు ఉన్నాయి. మొన్ననే పుట్టినరోజు చేసుకున్నాను. ఇంత వయసులో నాకు ఆరోగ్యం బాగాలేక ఏదన్నా అయితే నా కొడుకు రాజకీయ భవిష్యత్తు ఏమని కూడా ఆలోచించలేకుండా ఈ వయసులో నువ్వు సూచనలు ఇవ్వాల, యువతకు సూచనలు ఇవ్వాల, రాజకీయాల గురించి ఆలోచన చేయి. కక్షలు కార్పణ్యాలకు చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఈరోజు దాడి చేయిస్తావు, వానికి రేపు పొద్దున ఎవరైనా దాడి చేయించుకునేందుకు అవకాశం వచ్చి వాడు దాడి చేస్తాడు. చట్టం ఒకటి ఉంది, దాని ప్రకారం పొందాం. దాడులు చేస్తే ఏమొస్తుంది? నువ్వు ఈరోజు దాడి చేస్తే వాడు మనసులో పెట్టుకుంటాడు, మళ్ళీ ఎప్పుడోసారి దాడి చేస్తాడు. అప్పుడు పెద్దారెడ్డి రెచ్చగొట్టినాడు అని చెప్తావు. అయ్యా, నేను తాడిపత్రికి వచ్చినాక రెచ్చగొట్టే పరిస్థితి లేదు. 1-2 ఇన్సిడెంట్లు ఏదన్నా జరిగింటే అది పొరపాటున జరిగింటే అయితే తప్ప నేను ఉద్దేశపూర్వకంగా ఎవరి మీద ఎక్కడ ఎప్పుడు కూడా దాడులు చేయమనే ఆలోచన కూడా నాకు లేదు. మాకు చెప్తాండావు సారాయి తాగుతాను. నేను తాగేది నీళ్ళ బాటలు, నాకు సారాయి బ్రాందీలు తాగే అలవాటు లేదు. నీ కొడుకుల కన్నా పబ్బులు అవి తిరుగుతారేం కానీ నేను ఇంతవరకు పబ్బు ఎట్లుంటుందో కూడా చూడలే. బార్లు ఇవన్నీ చూసింటా కానీ పబ్బులు ఎట్లుంటాయి కూడా చూడంలే. నీ కొడుకులకు 18 వచ్చే అలవాటు ఉండొచ్చు, నేను ఉందో లేదో కూడా నాకు తెలుసు. ఉంటుందని నేను అనుకుంటాను. ఆ వయసులో